హలో అందరికీ వెల్కమ్ టు తెలుగు కూడా ఫ్రెండ్స్. ఈరోజు డే 11. మనం ఈరోజు ఈ వీడియోలో బ్రేక్ గురించి, కంటిన్యూ గురించి, అలాగే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎలా ప్రింట్ చేయాలో అండ్ మల్టిప్లికేషన్ టేబుల్ ఎలా ప్రింట్ చేయాలో ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుంటాం. సో బ్రేక్ అండ్ కంటిన్యూ డైరెక్ట్ మనం VS కోడ్లో ఎలా వర్క్ అవుతాయో చూద్దాం. అండ్ థర్డ్ వన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండ్ ఫోర్త్ వన్ మల్టిప్లికేషన్ టేబుల్. ఈ మల్టిప్లికేషన్ టేబుల్ అండ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కూడా కొద్దిగా సిమిలర్ ఉంటుంది, నెస్టెడ్ ఫర్ లూప్ తో వాడతాం. సో ఇప్పుడు నేను రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గురించి చెప్తా. థర్డ్ వన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో దీనికోసం ముందుగా మనం ఫర్ అనే కీవర్డ్ రాస్తాం. ఫర్ ఇనిషియలైజేషన్ చేస్తున్నా, int I equal to 0 సెమీకాలన్. ఇక్కడ మనం కండిషన్ రాస్తాం. నేను ఇక్కడ ఏం రాస్తున్నా అంటే కండిషన్ I less than 5, ఇక్కడ సెమీకాలన్. ఇక్కడ మనం అప్డేషన్ చేయాలి, అందుకోసం I ప్లస్ ప్లస్ బ్రాకెట్ క్లోజ్ కర్లీ బ్రాకెట్ ఓపెన్. సో ఇక్కడ నేను మళ్ళీ ఇంకో ఫర్ లూప్ అనేది తీసుకుంటున్నా. ఫర్ బ్రాకెట్లో int ఈసారి j ఈక్వల్ టు 0, ఇక్కడ సెమీకాలన్. ఇక్కడ కండిషన్ రాస్తున్నాం ఏమని, j లెస్ దెన్ I ప్లస్ 1. సో ఇది ఎందుకో మనం కోడ్ మొత్తం రాసినాక చూద్దాం ఇది ఎలా వర్క్ అవుతుంది, ఎందుకు రాస్తున్నా అని. ఇక్కడ సెమీకాలన్, ఇక్కడ అప్డేషన్ చేయాలి, అందుకోసం j ప్లస్ ప్లస్ బ్రాకెట్ క్లోజ్ కర్లీ బ్రాకెట్ ఓపెన్. ఇక్కడ నేను ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాస్తున్నాను. ప్రింట్ఎఫ్ బ్రాకెట్లో స్టార్ ప్రింట్ కావాలి కాబట్టి స్టార్ ప్లస్, అలాగే నేను స్పేస్ అనేది వదులుతున్నా, సెమీకాలన్ క్లోజ్. ఇప్పుడు కర్లీ బ్రాకెట్ క్లోజ్. ఇప్పుడు ఇక్కడ సెకండ్ ఫర్ లూప్ అనేది క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ఫర్ లూప్ అనేది క్లోజ్ చేయాలి. ఆ క్లోజ్ చేసే దాని ముందు నేను ఇంకో ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాస్తున్నా. ప్రింట్ఎఫ్ \n. ఇప్పుడు ఫస్ట్ ఫర్ లూప్ కూడా క్లోజ్ చేస్తున్నా కర్లీ బ్రాకెట్ తోటి. సో ఇక్కడ \n రాస్తున్నా, ఎందుకంటే నెక్స్ట్ లైన్లో ప్రింట్ కానీ. ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చూసినట్టయితే అవుట్పుట్లో మనకి ఎలా ప్రింట్ అవుతుంది అంటే, ఫస్ట్ కోడ్ చూద్దాం. నేను ఇక్కడ int I ఈక్వల్ టు 0, I లెస్ దెన్ 5 అంటే కండిషన్ ట్రూ అవుతుంది. ఇప్పుడు ఐలో ఎంత ఉంది వాల్యూ 0, కండిషన్ ట్రూ అవుతుంది, లోపలికి వెళ్తుంది. సెకండ్ ఫర్ లూప్లో మళ్ళీ చెక్ చేస్తుంది. int j ఈక్వల్ టు 0, j లెస్ దెన్ I ప్లస్ 1 అంటే 0 లెస్ దెన్, ఇక్కడ ఐలో ఎంత ఉంది 0, 0 ప్లస్ 1 1, 0 లెస్ దెన్ 1 కండిషన్ ట్రూ అవుతుంది, లోపలికి వెళ్తుంది. ఒకసారి ప్రింట్ అవుతుంది, ఇది ఒక స్టార్ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ నుండి ప్రింట్ అయినాక j ప్లస్ ప్లస్లోకి వెళ్తుంది. ఇప్పుడు జేలో ఎంత ఉండే 0 ఉండే, 0 ప్లస్ 1 1, 1 వచ్చి మళ్ళీ కండిషన్ చూసుకుంటుంది. 1 లెస్ దెన్ 1 కండిషన్ ఫాల్స్ అవుతుంది. ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్ అవుతుందో లూప్ల నుంచి బయటకు వస్తుంది, ప్రింట్ అవుతుంది. ఏమని ప్రింట్ అయితే నెక్స్ట్ లైన్లో, అంటే కర్సర్ ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ కండిషన్లోకి పోతుంది, I ప్లస్ ప్లస్ కండిషన్లోకి. I ఎంత 0, 0 ప్లస్ 1 1, మళ్ళీ కండిషన్ చెక్ చేస్తారు 1 లెస్ దెన్ 5. ఇప్పుడు ఐలో ఎంత ఉంది 1 ఉంది, కండిషన్ అనేది చెక్ చేస్తుంది, ట్రూ అవుతుంది, కండిషన్ లోపలికి వెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి సెకండ్ ఫర్ లూప్లో ఉన్నది int j ఈక్వల్ టు 0, j లెస్ దెన్ I ప్లస్ 1. జేలో ఎంత ఉంది ఇప్పుడు 0 ఉంది, ఐలో ఎంత ఉంది 1 ఉంది, 1 ప్లస్ 1 2, 0 లెస్ దెన్ 2 కండిషన్ ట్రూ అవుతుంది, ఒకసారి ప్రింట్ అవుతుంది. ఇప్పుడు కర్సర్ ఇక్కడ ఉంది కాబట్టి ఒకసారి ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ j ప్లస్ ప్లస్కి వస్తుంది. j యొక్క వాల్యూ 0, 0 ప్లస్ 1 1, మళ్ళీ కండిషన్లోకి వస్తుంది. 1 లెస్ దెన్ 1 ప్లస్ 1, ఇలాగ 1 ఉండే కదా, 1 ప్లస్ 1 2, 1 లెస్ దెన్ 2 కండిషన్ ట్రూ, మళ్ళీ లోపలికి వస్తుంది. లోపలికి వచ్చినాక ఇక్కడ మనకి ప్రింట్ అవుతుంది ఇట్లా. నెక్స్ట్ మళ్ళీ j ప్లస్ ప్లస్కి వస్తుంది. ఇప్పుడు వాల్యూ ఎంత 1 ఉండే, 1 ప్లస్ 1 2, 2 లెస్ దెన్ 2 కండిషన్ ఫాల్స్ అవుతుంది. ఇప్పుడు లూప్ల నుంచి బయటకు వస్తుంది. ఎప్పుడైతే లూప్ల నుంచి బయటకు వస్తుందో ఈ బ్రాకెట్ బయటకు వచ్చినాక ఇంకో ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఉంది, \n అంటే న్యూ లైన్లో వస్తుంది, అంటే కర్సర్ ఇప్పుడు ఈడు ఉంది కర్సర్. నెక్స్ట్ అగైన్ మళ్ళీ ఇప్పుడు I ప్లస్ ప్లస్లోకి వస్తుంది. ఇలాగ I అనే వాల్యూ 1 ఉండే, ఇప్పుడు 1 ప్లస్ 1 2, I యొక్క వాల్యూ ఎంత 2, 2 లెస్ దెన్ 5, మళ్ళీ ఇందులోకి వస్తుంది. j యొక్క వాల్యూ 0, 0 లెస్ దెన్ 2 ప్లస్ 1 3. సో ఇక్కడ 3 టైమ్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎందుకంటే
0<3 ఎగ్జిక్యూట్ అవుతుంది, మళ్ళీ J++ వస్తుంది. మళ్ళీ 1<3 ఎగ్జిక్యూట్ J++, 2<3 ఎగ్జిక్యూట్ J++, 3<3 అప్పుడు ఫాల్స్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఇది 0 ఉన్నప్పుడు, J1 అయినప్పుడు, J2 అయినప్పుడు, ఇప్పుడు J3 అయినప్పుడు 3<3 ఫాల్స్ అవుతుంది, మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. అప్పుడు ప్రింట్ మళ్ళీ నెక్స్ట్ లైన్లోకి అనేది వస్తుంటుంది. సో ఈ విధంగా మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ప్రింట్ అవుతుంది. సో దీని గురించి ఇన్ డీటెయిల్గా VS Codeలో చూద్దాం. అండ్ మల్టిప్లికేషన్ టేబుల్ గురించి వచ్చేసరికి నెస్టెడ్ ఫర్ లూప్ తోనే ఉంటుంది, అంటే 2 ఫర్ లూప్ తీసుకొని చేయాలి. సో అది డైరెక్ట్ మనం VS Codeలో చూద్దాం ఎలా చేయాలో. ముందుగా మీరు మీ డెస్క్టాప్లో VS Code అనేది ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేసుకోండి. నేను దీనికి break_continue.c అని ఇస్తున్నా. సో మీకు నచ్చిన పేరు అనేది ఇచ్చుకోండి. నేను break_continue.c అని ఇచ్చిన. సో ఇందులో మనం బ్రేక్ గురించి కంటిన్యూ గురించి ఫస్ట్ చూద్దాం. సో అందుకోసం నేను ఫస్ట్ బేసిక్ సింటాక్స్ రాసిన. #include stdio.h int main కర్లీ బ్రాకెట్స్లో మనం అనేది కోడ్ రాసాం. లాస్ట్లో ఉండే రిటర్న్ 0 కూడా పెడుతున్నా. రిటర్న్ 0 ఇక్కడ బ్రేక్ అండ్ కంటిన్యూ. సో బ్రేక్ అంటే ఏంటి, కంటిన్యూ అంటే ఏంటి? బ్రేక్ అంటే లైక్ ఇప్పుడు ఒక లూప్ జరుగుతుంది. లూప్ జరిగేటప్పుడు మనం ఒక కండిషన్ ఇస్తాం. ఆ కండిషన్ ట్రూ అయితే ఆ లూప్లో నుంచి బయటకు వస్తుంది. ఒకవేళ కంటిన్యూ ఇచ్చినామంటే ఆ ఒక్క కండిషన్ని ఎగ్జిక్యూట్ చేయకుండా, అంటే ఆ ఒక్క కండిషన్ని స్టాప్ చేసి మిగతా మొత్తం ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇప్పుడు 1 to 100 నుంచి లూప్ జరుగుతుంది అనుకో, అందులో నేను 50 వచ్చినప్పుడు బ్రేక్ గమ్మనంటే 1 to 50 దాకానే అవుట్పుట్ అనేది వస్తుంది. అదే 50 అనే కండిషన్ దగ్గర నేను కంటిన్యూ ఇచ్చినంటే నాకు 1 to 100 ప్రింట్ అవుతుంది, బట్ నాకు 50 ఒకటి ప్రింట్ కాకుండా 1 to 100 అనేది ప్రింట్ అవుతుంది. సో అది కంటిన్యూ అనేది. సో ఒకసారి మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. అందుకోసం నేను ఫర్ అనే కీవర్డ్ తీసుకుంటున్నా, అందులో int i=0 అనే వాల్యూ ఇస్తున్నా. ఇప్పుడు కండిషన్ పెడుతున్నా, i< ఒక 30 ఇస్తున్నా. ఇంక్రిమెంట్ చేయాలిగా i++. నేను ప్రింట్ రాస్తున్నా, ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ %t_i. ఒకసారి రన్ చేసి చూద్దాం వాల్యూస్ అనేది ప్రింట్ అవుతున్నాయి లేవో. సో వాల్యూస్ అనేవి వస్తున్నాయి. నాకు 0 కాకుండా 1 నుంచి కావాలి, అలాగే నాకు స్పేస్ అనేది కావాలి, ఎందుకంటే నీట్గా ఉండడానికి. నాకు 0 కాకుండా ఇక్కడ 1, నాకు స్పేస్ అనేది కావాలి. ఒక ట్యాబ్ ఎంత స్పేస్ కాబట్టి \t. ఒకసారి రన్ చేసి చూద్దాం. 1 2 3 4 5 6 అప్ టు 29. మనం ఈక్వాలిటీ వేయాలి కాబట్టి 30 రాలే, ఇక్కడ ఈక్వాలిటీ ఇద్దాం. సో మనకి కరెక్ట్గానే ఎగ్జిక్యూట్ అవుతున్నాయి లూప్లో. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఒక కండిషన్ ఇచ్చి అది బ్రేక్ చేపిస్తా. అందుకోసం నేను కండిషనల్ స్టేట్మెంట్స్ యూజ్ చేస్తున్నా. ఇఫ్ i(2 = 0 అయితే బ్రేక్ చేయని చెప్తున్నా. అంటే మనకు ఒకటే ప్రింట్ అవుతుంది. సో బ్రేక్ కాకుండా నేను ఈ కండిషన్ తీసేసి i=30 కదా, ఒక 23 దగ్గరకు వస్తే బ్రేక్ గమ్మని చెప్తున్నా. సో 22 దాకా ప్రింట్ అయినాయి. 23కి రాగానే కండిషన్ ట్రూ అవుతుంది, అది బ్రేక్ అయిపోతుంది. అంటే నెక్స్ట్ ఏదైతే ఉందో లూప్లో అదంతా ఎగ్జిక్యూట్ కాకుండా డైరెక్ట్ లూప్ బయటికి వచ్చేస్తుంది. సో అదనమాట బ్రేక్ అనేది. ఇప్పుడు కంటిన్యూ గురించి చూద్దాం. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే 23 దగ్గర బ్రేక్ అవుతుంది కాబట్టి else if i(2 = 0 అయితే కంటిన్యూ. ఒకసారి రన్ చేసి చూద్దాం. ఇందాకనేమో 1 2 3 4 5 అట్లా అప్ టు 22 దాకా అయింది. ఇప్పుడు 1 3 5 7 9 11 13 15 17 19 21 అంటే ఆడ్ నెంబర్స్ ప్రింట్ అవుతుంది. ఎందుకంటే 220 డివిజిబుల్ అయినప్పుడు రిమైండర్ 0 వస్తే అప్పుడు స్కిప్ చేయమని చెప్తున్నా ఒక వాల్యూని. ఇప్పుడు ఇక్కడ మనకి
ఈవెన్ నెంబర్స్ అన్నీ స్కిప్ అయిపోతాయి, అంటే ఈవెన్ నెంబర్స్ అన్నీ రిమైండర్ 0 వస్తుంది. ఈ కండిషన్ ట్రూ అవుతుంది, కంటిన్యూ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అందుకోసం మనకి ఆడ్ నెంబర్స్ని ప్రింట్ చేసింది ఇక్కడ. సో ఇదనమాట బ్రేక్ అండ్ కంటిన్యూ. నెక్స్ట్ మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గురించి చూద్దాం. సో దీనికోసం నేను ఏం చేస్తున్నా అంటే ఒక ఇంట్ n=5 అనేది ఒక వేరియబుల్ తీసుకుంటున్నా, ఫర్ లూప్ రాస్తున్నా. ఇంట్ i=0, i<n, i++. ఇప్పుడు ఏం చేద్దాం అంటే మళ్ళీ ఇంకో ఫర్ లూప్ రాయాలి కదా. ఫర్ ఇంట్ j=0 అయితే j<i+1, j++. ఇక్కడ మనం ప్రింట్ రాసాం, printf స్టార్ ప్రింట్గా ప్లస్ స్పేస్ అనేది కూడా ప్రింట్గా. ఇక్కడ నెక్స్ట్ లైన్లోకి వెళ్ళి printf \n. సార్ రన్ చేసి చూద్దాం అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్రింట్ అయిపోయింది. సో నేను దీని గురించి చెప్పే ముందు నేను ఇంకో ఫర్ లూప్ అనేది రాస్తా. సో దాని గురించి చెప్తే కొద్దిగా ఈజీగా అర్థమవుతుంది. ఇది కమెంట్ చేసి నెస్టెడ్ ఫర్ లూప్. అసలు నెస్టెడ్ ఫర్ లూప్ ఎలా వర్క్ అవుతుందో చెప్పడానికి. ఫర్ ఇంట్ i=0, i<5, i++. మళ్ళీ నెస్టెడ్ కాబట్టి మళ్ళీ ఇంకో ఫర్ లూప్ ఇంట్ j=0, j<5, j++. printf %d స్పేస్. ఇది ఎందుకు ఇస్తున్నా చెప్తా, i, j. సో ఒకసారి రన్ చేసి చూద్దాం. చూడొచ్చు 0 0 0 1 0 2 0 3 0 4 1 0 1 1 1 2. సో ఈ విధంగా ప్రింట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ i యొక్క వాల్యూ అనేది ఏంటిది, ఫస్ట్ యొక్క ఫర్ లూప్ది, j యొక్క వాల్యూ సెకండ్ యొక్క ఫర్ లూప్ది. i యొక్క వాల్యూ j యొక్క వాల్యూ. ఫస్ట్ i యొక్క వాల్యూ 0 కదా, 0<5 కండిషన్ ట్రూ లోపలికి వెళ్తుంది, లోపలికి వచ్చింది. ఇప్పుడు j యొక్క వాల్యూ 0, 0<5 కండిషన్ ట్రూ. ఇప్పుడు i యొక్క వాల్యూ 0, j యొక్క వాల్యూ 0. మళ్ళా మీరు లైక్ ఇలా థింక్ చేస్తారు, ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ ఫస్ట్ ఫర్ లూప్ వెళ్తుందేమో అని. అట్లా కాకుండా ఇది ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో, ఈ లూప్ నుంచి ఎప్పుడైతే బయటికి వస్తుందో, కండిషన్ ఫెయిల్ అవుతుందో, అప్పుడే మళ్ళీ ఫస్ట్ యొక్క ఫర్ లూప్ దాంట్లోకి వెళ్తుంది. అప్పటి వరకు మళ్ళీ ఫస్ట్ యొక్క ఫర్ లూప్కి వెళ్ళదు. అందుకే ఇక్కడ ఫస్ట్ 0 అనేది ఉంది ఇక్కడ వాల్యూ. ఇప్పుడు ఇక్కడ 0 కండిషన్ ట్రూ అవుతుంది, మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది. మళ్ళీ 1 కండిషన్ ట్రూ అవుతుంది, మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది. 2 3 4 అట్లా 4 టైమ్స్ ప్రింట్ అయింది g యొక్క వాల్యూ. 0 1 2 3 4. ఫిఫ్త్ టైంకి మనకి కండిషన్ ఫెయిల్ అవుతుంది, అప్పుడు మళ్ళీ ఫస్ట్ ఫర్ లూప్లోకి వెళ్తుంది, ఇంక్రిమెంట్ అవుతుంది. అప్పుడు i యొక్క వాల్యూ అనేది 1 అవుతుంది. అందుకే మనకి ఇక్కడ 1 అనేది ప్రింట్ అయింది. మళ్ళీ jలోకి వస్తే jలో 5 టైమ్స్ అనేది ప్రింట్ అవుతుంది, 0 1 2 3 4. కానీ iలో నో చేంజ్, i అనే వాల్యూ 1 అనే ఉంటుంది. అందుకే 1 1 1 1 1. మళ్ళీ 2 2 2 2 2. ఎప్పుడైతే ఇక్కడ కండిషన్ ఫెయిల్ అవుతుందో అప్పుడే మనకి ఫస్ట్ ఫర్ లూప్లోకి వస్తుంది. సో ఈ విధంగా నెస్టెడ్ ఫర్ లూప్ ఉంటుంది. సో మళ్ళీ మన కోడ్లోకి వద్దాం, రైట్ యాంగిల్ ట్రయాంగిల్లోకి. చూడొచ్చు ఇప్పుడు i యొక్క వాల్యూ 0, 0<5 కండిషన్ ట్రూ అయితే లోపలికి వస్తుంది. ఇప్పుడు 0<0+1 అంటే 0<1 కండిషన్ ట్రూ స్టార్ అనేది ప్రింట్ అవుతుంది. మళ్ళీ j++, 1<1 కండిషన్ ఫెయిల్. అప్పుడు ఈ లూప్ నుంచి బయటకు వస్తుంది, ఇక్కడ ఉన్న printf అనేది ప్రింట్ అవుతుంది. అప్పుడు నెక్స్ట్ లైన్లోకి వెళ్తుంది, ఇక్కడ ఈ లైన్లోకి. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్తుంది, ఇంక్రిమెంట్ అవుతుంది. అప్పుడు i యొక్క వాల్యూ 1, మళ్ళీ లోపలికి వస్తుంది. ఇప్పుడు 0<1+1 2, 0<2 కండిషన్ ట్రూ ప్రింట్ ఈ స్టార్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ అప్డేషన్ అవుతుంది, అప్పుడు j యొక్క వాల్యూ 1 అవుతుంది, 1<2 కండిషన్ ట్రూ ఇది అవుతుంది. మళ్ళీ అప్డేషన్ అవుతుంది, ఇప్పుడు i యొక్క వాల్యూ 2 అవుతుంది, 2<2 కండిషన్ ఫాల్స్. అప్పుడు మళ్ళీ \n అంటే ఈ లైన్లోకి వస్తుంది, మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది. సో సేమ్ ప్రాసెస్ రిపీట్ అవుతూనే ఉంటుంది. ఈ విధంగా ఇక్కడ ఏదైతే నెంబర్ ఇస్తామో ఆ నెంబర్ దాకా ప్రింట్ అవుతూనే ఉంటుంది. సో ఇక్కడ నేను వాల్యూ నేనే సెట్ చేసిన.
సో దీన్ని యూజర్ ఇవ్వడానికి స్కాన్ఎఫ్ స్టేట్మెంట్ తీసుకుంటున్నాం. అందుకోసం printf enter a number, enter a number, how many rows do you want? Scanf %d కామా అడ్రస్లో n అనేది స్టోర్ చేస్తున్నాం. ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం. ఒకసారి డిలీట్ చేసేసి రన్ చేసి చూస్తున్నాం. ఎంటర్ ఏ నెంబర్, హౌ మెనీ రోస్ డూ యూ వాంట్? నాకు ఒక 8 రోస్ కావాలి. సో 1 2 3 4 5 6 7 8 టైమ్స్ అనేది ప్రింట్ అయింది. ఇంకోసారి రన్ చేసి చూస్తున్నాం. నాకు ఈసారి 30 కావాలి. సో చూడొచ్చు 30 టైమ్స్ అనేది ప్రింట్ అయిపోయింది. సో ఇక్కడ నెంబర్ అడుగుతుంది. ఇప్పుడు నెంబర్ కాకుండా నేను సంథింగ్ క్యారెక్టర్ ఇస్తున్నా, ఆర్ అని ఇస్తున్నా. ఇప్పుడు నాకు ఏం ప్రింట్ అవుతుంది? నాకు 5 టైమ్స్ అనే ప్రింట్ అయింది. ఎందుకంటే ఇక్కడ నేను ఎన్లో 5 అనే స్టోర్ చేసేసిన. యూజర్ అనేవాడు నెంబర్ ఇవ్వకపోతే ఈ డిఫాల్ట్గా 5 అనే వాల్యూ తీసుకుంటుంది. అంటే నేను డిఫాల్ట్ వాల్యూ అనేది సెట్ చేసి పెట్టిన ఆల్రెడీ. సో ఈ విధంగా మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్రింట్ చేసుకుంటాం. సో నెక్స్ట్ వన్ మల్టిప్లికేషన్ టేబుల్. సో దీనికోసం ఏం చేస్తున్నా అంటే ఇంట్ ఐ అనే వేరియబుల్ తీసుకుంటున్నా. ఈ టేబుల్స్ అనేది నేను యూజర్కే ఇస్తున్నా. లైక్ స్టార్టింగ్ వాల్యూ, ఎండింగ్ వాల్యూ, 2 వాల్యూస్ అనేది యూజర్ నుంచి తీసుకుంటున్నా. అందుకోసం ఇంట్ ఐ అని తీసుకున్నా. printf enter a number, where you want to start tables. scanf %d i యొక్క వాల్యూస్ అడ్రస్లో ఇవ్వాలి. అడ్రస్లో ఇప్పుడు నేను స్టార్టింగ్ వాల్యూ తీసుకున్నా. ఇప్పుడు ఎండ్ వాల్యూ కూడా తీసుకోవాలి. అందుకోసం ఇంట్ n అనే వేరియబుల్ తీసుకుంటున్నా. printf enter a number, how many tables do you want to print? ఇప్పుడు scanf తీసుకుంటున్నా. scanf %d ఎన్ని వాల్యూస్ ఫర్ ఐ అనేది యూజర్ ఇస్తాడు. i less than n, i ప్లస్ ప్లస్. ఈ ఫర్ లూప్ అనేది ఫర్ ఈచ్ ఇటరేషన్ చేంజింగ్ ది టేబుల్. అంటే ఇప్పుడు ఐ వాల్యూ సంథింగ్ 1 అయింది అనుకో, మళ్ళీ 1 నుంచి 2కు ఇటరేట్ అయ్యేటప్పుడు టేబుల్ మారుతుంది. అంటే ఇప్పుడు 1 కండిషన్ 2 అయినప్పుడు లోపలికి వెళ్తుంది, ఎగ్జిక్యూట్ అవుతుంది. మళ్ళీ 2 వచ్చినప్పుడు 2 టేబుల్ అనమాట. 3 వస్తే 3 టేబుల్. అట్లా ఈ యొక్క ఫర్ లూప్ దగ్గరకు వచ్చినప్పుడు ఇంక్రిమెంట్ అయినప్పుడు అది టేబుల్ చేంజ్ అవుతుంది. ఫర్ ఈచ్ ఇటరేషన్ చేంజింగ్ ద టేబుల్. మళ్ళీ ఇంకో ఫర్ లూప్ తీసుకుంటున్నా. ఇక్కడ నేను ఇంట్ j = 1 అని తీసుకుంటున్నా. అండ్ ఇక్కడ కండిషన్ j less than or equal to 10, j plus plus. printf %d into %d equal to %d. అంటే 1 1 జా 1, 1 2 జా 2 అట్లా వాల్యూస్ వస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఈ వాల్యూ ఇస్తున్నా, ఇక్కడ j వాల్యూ ఇస్తున్నా, ఇక్కడ i ఇంటూ j వాల్యూ ఇస్తున్నా. సో ఒకసారి రన్ చేసి చూద్దాం అవుట్పుట్ ఏమొస్తుందో. ఎంటర్ ఏ నెంబర్ వేర్ యూ వాంట్ టు స్టార్ట్. నేను 3 టేబుల్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా.
సారీ ఇందులో పెట్టాలి. 3 టేబుల్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఎంటర్ ఏ నెంబర్. హౌ మెనీ టేబుల్స్ డూ యూ వాంట్ టు ప్రింట్? నేను ఒక 8 టేబుల్ దాకా ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. సో 3 1 జా 3, 3 2 జా 6, అట్లా మనకి 7 10 జా 70 అంటే ముందు దాకా ప్రింట్ అవుతుంది. సో ప్రింట్ అవుతుంది కానీ నీట్గా లేదు. సో నీట్గా ఇవ్వడానికి నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ \n అని ఇస్తున్నా. printf \n. సార్ రన్ చేసేద్దాం. 1 టేబుల్ 10 టేబుల్ చూడొచ్చు. 1 1 జా 1 1 2 జా 2, అట్లా 1 10 జా, మళ్ళీ 2 1 జా నుంచి 2 10 జా 3 4 5 6 7 ఈ విధంగా ప్రింట్ అవుతుంది. సో ఇది ఎలా వర్క్ అవుతుందంటే int అనే వేరియబుల్ తీసుకున్నా, దానికి యూజర్ నుంచి వాల్యూస్ అడుగుతున్నా, మళ్ళీ int అనే వేరియబుల్ తీసుకున్నా, దాని యూజర్ నుంచి వాల్యూస్ అడుగుతున్నా. ఫర్ i less than n, i యొక్క వాల్యూ 1, n ఒక వాల్యూ 10, 1 less than 10 కండిషన్ 2 లోపలికి వెళ్తుంది. j యొక్క వాల్యూ 1, j less than or equal to 10. ఇక్కడ 10 ఎందుకు ఇచ్చిన అంటే మనకి ఇక్కడ సెకండ్ ఫర్ లూప్లో 1 నుంచి 10 దాకా ప్రింట్ కావాలి. ఇక్కడ మనకి 6 10 జా 60, 6 9 జా 68 అట్లా 10 దాకా ప్రింట్ కావాలి. అందుకోసం ఇక్కడ 10 అని ఇచ్చిన. printf అయ్యేసరికి i యొక్క వాల్యూ ఇక్కడికి వస్తుంది. i ఎప్పుడు మారుతుంది? ఈ ఫర్ లూప్ 10 టైమ్స్ ప్రింట్ అయినాకనే i యొక్క వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. అందుకే మనకి ఇక్కడ 1 అనేది 10 టైమ్స్ ప్రింట్ అయింది. ఇప్పుడు i యొక్క వాల్యూ 1 కదా, 1 అనేది 10 టైమ్స్ ప్రింట్ అయింది. j యొక్క వాల్యూ ప్రతి దానికి లూప్ అయితేనే ఉంది. అందుకోసం 1 2 3 4 అట్లా 10 దాకా ప్రింట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ i ఇంటూ j, మనం టేబుల్స్ ప్రింట్ చేసినాం కాబట్టి మల్టిప్లై చేయాలి. 1 ఇంటూ 1 1, 1 ఇంటూ 2 2, 1 ఇంటూ 3 3. ఈ 1 అనేది i, ఈ 1 2 3 అనేవి j, అందుకే i ఇంటూ j. సంథింగ్ ఏదైతే ఆన్సర్ వస్తుందో ఆ ఆన్సర్ ప్రింట్ అవుతుంది. సో ఈ విధంగా మనం మల్టిప్లికేషన్ టేబుల్స్ అనేది ప్రింట్ చేస్తాం. సో ఇంకేం చేద్దామంటే ఇక్కడ మనం బ్రేక్ అండ్ కంటిన్యూ గురించి చూసినాం కదా. సో ఇక్కడ ఎగ్జిక్యూట్ చేద్దాం దాన్ని. ఎలా అంటే ఇప్పుడు ఫస్ట్ ఫర్ లూప్ అవుతుంది అయినాక, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఈవెంట్ టేబుల్స్ అనేది ప్రింట్ చేస్తాను. అందుకోసం కండిషనల్ స్టేట్మెంట్ తీసుకుంటున్నా. ఇఫ్ i మోడ్లెస్ 2 డస్ నాట్ ఈక్వల్ టు 0 అయితే కంటిన్యూ. రన్ చేసి చూద్దాం. 1 నుంచి 50 వరకు చూడొచ్చు. 2 4 6 8 10 12 16 20 24 28 30 ఇట్లా అప్ టు మనకి 48 దాకా ప్రింట్ అయింది ఈవెంట్ టేబుల్స్ అనేది. సో ఇప్పుడు ఏం చేస్తా అంటే నేను బ్రేక్ కూడా యూజ్ చేస్తా. అందుకోసం ఎల్స్ ఇఫ్ i మోడ్లెస్ 2 ఈక్వల్ టు 0 అయితే, సో i మోడ్లెస్ 2 0 అవుతుంది, 2 టేబుల్కి అవుతుంది. సో బ్రేక్ అయిపోతుంది కాబట్టి ఇంకా రాద్దాం. అండ్ i మోడ్లెస్ 3 ఈక్వల్ టు 0 అయితే ఇంకా రాద్దాం. i మోడ్లెస్ 5 ఈక్వల్ టు 0 అయితే ఇప్పుడు బ్రేక్ చేయి. ఇప్పుడు చూద్దాం. సార్ 1 to 1000 ఎంత దాకా వస్తుంది చూద్దాం. 1 to 1000. సో నేను 1000 దాకా ఇచ్చిన, కానీ నాకు 2 నుంచి 28 దాకానే ప్రింట్ అయింది. ఎందుకంటే 30 దగ్గర మనకి కండిషన్ అనేది ట్రూ అవుతుంది. ఇప్పుడు 2 టేబుల్ తోటి 30 డివిజిబుల్ అయితే 0 అనేది రిమైండర్ వస్తుంది. అండ్ 3 తోటి 30 డివిజిబుల్ అయితే రిమైండర్ 0 అనేది వస్తుంది. అండ్ 5 తోటి 30 అనేది డివిజిబుల్ అయితే రిమైండర్ కూడా 0 వస్తుంది. అందుకు మనకి బ్రేక్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది. బ్రేక్ ఎగ్జిక్యూట్ అయితే ఫర్ లూప్ నుంచి మొత్తం అన్ని ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. సో ఈ విధంగా ఫర్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇందులో మనం బ్రేక్ గురించి, కంటిన్యూ గురించి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండ్ అలాగే మల్టిప్లికేషన్ టేబుల్ గురించి తెలుసుకున్నాం. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.
మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్. సైనింగ్ ఆఫ్.